నమస్తే ప్రియబంధు. ఇంతవరకు మనకు ఊహకు కూడా అందని ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. అదేమిటంటే హర్యానా రాష్ట్రంలో డిగ్గహల్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో 20 నుంచి 50 సంవత్సరాల వయసు గలవారు 1200 మంది వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. అది సామాన్యమైన వడ్డీ వ్యాపారం కాదు, పెద్ద మొత్తాల్లో చేసే వడ్డీ వ్యాపారం. ఈ 1200 మంది ఒక్కొక్కరు 100 కోట్ల నుండి 400 కోట్ల వరకు వ్యాపారం చేస్తున్నారు. ఇది అవినీతి సొమ్ము కాబట్టి క్యాష్ రూపంలోనే జరుగుతుంది, కానీ డిజిటల్ రూపంలో ఏమాత్రం జరగట్లేదు. ఈ 1200 మంది ఒక్కొక్కరు యావరేజ్గా 200 కోట్లు చొప్పున వ్యాపారం చేస్తే అది ఎంత అయింది? 1200 ఇంటూ 200 కోట్లు 2,40,000 కోట్ల రూపాయలు అయింది. ఈ వ్యాపారం ద్వారా మాఫియాలో ఒక సరికొత్త డైమెన్షన్ యాడ్ అయింది. ఇంత పెద్ద విషయం ఇంత ఆలస్యంగా ఎలా బయటకు వచ్చింది అనేది మనం చూసినట్లయితే, హర్యానా రాష్ట్రంలో ఒక ఐజీ, ఆయన కింద పనిచేసి ఒక ఏఎస్ఐ సూసైడ్ చేసుకున్నారు. ఏఎస్ఐ ఇంట్లో ఒక సూసైడ్ నోట్ దొరికింది. ఆ నోట్లో ఏం రాస్తుందంటే, రావ్ ఇంద్రజిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి మంజిత్ పెహల్వాన్ 63ని షూట్ చేసి చంపేశాడు. కేసు నుంచి సూర్జిత్ యాదవ్ని తప్పించడానికి ఒక లాబీ స్టార్ట్ అయింది. ఆ లాబీలో భాగంగా మా ఐజీ గారు ఇంద్రజిత్ సింగ్ యాదవ్ దగ్గర 50 కోట్లు డిమాండ్ చేయమన్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అనేది రాసి ఉంది. ఇది ఆత్మహత్య కాదు, హత్య అనే విషయం బయట వార్తలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే హర్యానాకు చెందినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఏఎస్ఐ వరుసగా సూసైడ్ చేసుకున్నారో సిబిఐ రంగంలో దిగింది. ఈ రావు ఇంద్రజిత్ సింగ్ యాదవ్ పైన ఇప్పటికే 15 కేసులు ఉన్నాయి. అవి హర్యానాలోను యూపీలోనూ రిజిస్టర్ అయి ఉన్నాయి. అవి మర్డర్ కేసులు, ల్యాండ్ గ్రాబింగ్, వసూలు, సెటిల్మెంట్స్. ఇలా ఇంద్రజిత్ సింగ్ మాఫియా నెట్వర్క్ చాలా బలంగా ఉంది. డిసెంబర్ 31 నైట్న ఇంద్రజిత్ సింగ్ యాదవ్ ఇంటిపైన ఆయనకి సంబంధించిన 12 ప్రాంతాల్లో ఈడీ దాడులు జరిగినాయి. ఢిల్లీ, గురుగాం, రాంటెక్ ప్రాంతాల్లో 12 ప్రదేశాల్లో ఈడీ దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో ఏం దొరికినాయి అంటే 6.5 కోట్ల రూపాయలు నగదు, 15 కోట్ల రూపాయలు విలువైన వజ్రాలు, 35 నుంచి 50 కోట్ల విలువైన ల్యాండ్ డాక్యుమెంట్స్, 5 లగ్జరీ కార్లు దొరికినాయి. ఇంకా దొరకవలసి ఉంది. ఈ దాడులు జరిగే సమయంలో రావ్ ఇంద్రజిత్ సింగ్ యాదవ్ దుబాయ్లో పారిపోయి అక్కడ తలదాచుకొని ఉన్నాడు. ఈ రావ్ ఇంద్రజిత్ సింగ్కి మాజీ ముఖ్యమంత్రులతోనూ, పొలిటికల్ నాయకులతోనూ, ఉన్నతాధికారులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. వాళ్ళందరితోనూ చాలా క్లోజ్గా దిగిన ఫోటోలు దొరికినాయి. ఇతను పలు షెల్ కంపెనీస్ ద్వారా మనీ లాండరింగ్, హవాలా యాక్టివిటీస్ చేస్తున్నాడు. ఇక ఇంద్రజిత్ సింగ్ చంపినటువంటి పెహల్వాన్ 63 గురించి తెలుసుకోవాలి. ఇతను డిగ్గహల్ గ్రామానికి చెందినవాడు. ఈ డిగ్గహల్ గ్రామంలో 1200 మంది వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారని చెప్పాం కదా. ఆ 1200 మంది వడ్డీ వ్యాపారస్తులకి నాయకుడు ఈ పెహల్వాన్. ఇతని నాయకత్వంలోనే ఈ 2,40,000 కోట్ల రూపాయల మనీ నెట్వర్క్ మూవ్ అవుతూ ఉంది. అసలు ఈ 1200 మంది ఎవరు? వీళ్ళకి 100 కోట్ల రూపాయల ధనం ఎలా వచ్చింది అనేది $1 మిలియన్ ప్రశ్న. ఈ ధనం అంతా కూడా పొలిటికల్ లీడర్స్ది, ఉన్నతాధికారులది. ఈ రాజకీయ నాయకుల అవినీతి ధనాన్ని వడ్డీ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఓ నెట్వర్క్ని క్రియేట్ చేశారు వాళ్ళు. ఈ నెట్వర్క్ని మూవ్ చేయడానికి పెహల్వాన్ 63ని ఈ రాజకీయ నాయకులు నియమించారు. ఈ పెహల్వాన్ ఏం చేశాడంటే, ఆ గ్రామంలోని 1200 మంది బినామీల ద్వారా ఈ మనీ ట్రాన్సాక్షన్స్ని చేస్తూ ఉండేవాడు. పంజాబ్ ఎలక్షన్స్ నిమిత్తం ఈ నెట్వర్క్ నుంచి ఫండ్ వెళ్ళిందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు రావ్ ఇంద్రజిత్ సింగ్ యాదవ్ అనేవాడు ఈ పెహల్వాన్ని చంపాల్సిన అవసరం ఏమిటి? ఈ పెహల్వాన్ ద్వారా వడ్డీకి తీసుకున్న కొంతమందిని ఇంద్రజిత్ సింగ్ యాదవ్ ఏం చెప్పేవాడంటే, మీరు అసలు వడ్డీ పే చేయొద్దు, ఏదైనా ఉంటే నేను చూసుకుంటానని చెప్పేవాడు. వాళ్ళు రీపేమెంట్ చేసేవాళ్ళు కాదు. ఎప్పుడైతే రీపేమెంట్ చేయలేదో ఆ ఇష్యూ పెద్దదవుతుంది. ఆ ఇష్యూ పెద్దదయ్యి ఇంకా ముదిరే సమయంలో సెటిల్మెంట్ అనే వంకతో ఈ యాదవ్ ఎంటర్ అవుతాడు. 100 కోట్లు కట్టాలనుకోండి, 50 కోట్లు సెటిల్మెంట్ చేసి మిగిలిన 50 కోట్లలో ఇతను కమిషన్ తీసుకుంటూ ఉంటాడు. ఈ విషయం పెహల్వాన్కి అర్థమైంది. ఆ తర్వాత అయ్యే సెటిల్మెంట్లో ఒప్పుకోలేదు పెహల్వాన్. ఎప్పుడైతే ఇంద్రజిత్ సింగ్ సెటిల్మెంట్కి పెహల్వాన్ ఒప్పుకోలేదో అహంకారంతో పెహల్వాన్ని ఇంద్రజిత్ సింగ్ యాదవ్ చంపాడు. ఈ డిగ్గహల్ గ్రామంలో 1200 మందికి వెనకాల ఉన్న
పెద్ద మనుషులు ఎవరు అనేది బయటపడవలసిన అవసరం ఉంది. ఈ గ్రామం చుట్టూ ఎన్ని వింతలు బయటపడతాయో మనం వేచి చూడక తప్పదు. చివరిగా ఒక విన్నపం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేయడం ద్వారా సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను. జై హింద్.